2025 సంవత్సరం టాలీవుడ్ చరిత్రలో ఒక విచిత్రమైన ఇయర్ అని చెప్పాలి. చిన్న సినిమాలు, కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలు సందడి చేసిన థియేటర్లను దద్దరిల్లించే స్టార్ హీరోల మాస్ జాతర మాత్రం పూర్తిగా మిస్ అయింది. ముఖ్యంగా మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి వంటి అగ్ర హీరోల నుండి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం వీరే కాదు, అఖిల్, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, గోపీచంద్ వంటి టైర్ 2 హీరోలు, నిఖిల్, అడవిశేష్ వంటి కంటెంట్ కింగ్స్ కూడా ఈ ఏడాదిని గ్యాప్ ఇయర్ గానే మార్చుకున్నారు. పాన్ ఇండియా స్థాయి పెరగడం, షూటింగ్స్ ఆలస్యం కావడం, విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో ఈ స్టార్స్ 2025లో ఆడియన్స్ ముందుకు రాలేకపోయారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ SSMB29 వారణాసి కోసం పూర్తిగా అంకితమైపోయారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లోనే 2025 కరిగిపోయింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత తన లైనప్ ను సెట్ చేసుకోవడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అట్లీ ప్రాజెక్ట్ చర్చలోనే సమయం గడిపేశారు. రెబల్ స్టార్ విషయానికి వస్తే ది రాజసబ్ 2025లోనే రావాల్సి ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ మరియు రీషూట్స్ కారణంగా వాయిదా పడి 2026 సంక్రాంతికి షిఫ్ట్ అయింది. సందీప్ వంగాతో చేయాల్సిన స్పిరిట్ కూడా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. దీంతో ఈ ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్ 2025 బాక్సాఫీస్ రేసుకి దూరంగా ఉండాల్సి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర వాస్తవానికి 2025 సంక్రాంతి లేదా సమ్మర్ కి రావాల్సి ఉంది. కానీ ఈ సినిమాలోని భారీ గ్రాఫిక్స్ వర్క్ వల్ల రిలీజ్ డేట్ 2026 సమ్మర్ కి మారింది. కానీ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వస్తున్నారు. ఇక మెగా కాంపౌండ్ యంగ్ హీరోలు సాయిధరం తేజ్, వరుణ్ తేజ్లు సరైన హిట్ కోసం కథల ఎంపికలో ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా సాయిధరం తేజ్ విరూపాక్ష తర్వాత సంబరాల ఏటిగట్టు అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రావాలని గట్టిగా ప్రయత్నిస్తుండగా అది 2025లో సెట్స్ పైకి వెళ్లినా రిలీజ్ సాధ్యం కాలేదు. వరుణ్ తేజ్ కూడా మట్కా తర్వాత తన తదుపరి చిత్రాన్ని ప్రకటించి షూటింగ్ దశలోనే ఉంచాడే తప్ప రిలీజ్ చేయలేకపోయాడు. టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోలుగా ఉన్న అడవిశేష్, నిఖిల్, శర్వానందులు కూడా 2025లో సైలెంట్ అయ్యారు. అడవిశేష్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గూఢచారి 2 డికాయిడ్ భారీ స్కేల్లో తెరకెక్కుతూ ఉండటంతో షూటింగ్ కే ఎక్కువ సమయం పట్టింది. నిఖిల్ నటిస్తున్న పీరియాడికల్ వార్ డ్రామా స్వయంభు కోసం అతను యుద్ధ విద్యలు నేర్చుకోవడం, భారీ సెట్స్ నిర్మాణం వల్ల 2025లో రిలీజ్ కాలేదు. ఇక అఖిల్ అక్కినేని ఏజెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. కొత్త ప్రాజెక్ట్ లెనిన్ అనౌన్స్ చేసిన అది ఇంకా షూటింగ్ దశలోనే ఉండటం వల్ల అక్కినేని ఫ్యాన్స్ కు 2025లో నిరాశ మిగిలింది. గోపీచంద్, శర్వానంద్ కూడా షూటింగ్స్ పూర్తి చేసుకున్న సరైన రిలీజ్ డేట్స్ కోసం 2026 వైపు చూస్తున్నారు. 2025లో ఏర్పడిన ఈ శూన్యం 2026లో బాక్సాఫీస్ సునామీకి సంకేతం. మహేష్ బాబు, రాజమౌళి సినిమా అప్డేట్స్, ప్రభాస్ ది రాజాసాబ్ రిలీజ్, చిరంజీవి విశ్వంభర విజువల్స్ వండర్, నిఖిల్ స్వయంభూ, సేజ్ డెకాయిట్, G2 వంటి భారీ చిత్రాలన్నీ 2026లోనే క్యూ కట్టబోతున్నాయి. ఈ హీరోలందరూ ఒకే ఏడాదిలో బరిలోకి దిగితే థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొనడం ఖాయం. ఒక రకంగా చెప్పాలంటే 2025 అనేది తుఫానుకు ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిది. 2026లో రికార్డుల మోత మోగించడానికి మన హీరోలంతా ఫుల్ ఎనర్జీతో రీలోడెడ్ అవుతున్నారు.